పార్టీకి సంబంధించి మీరు ఇందాక చెప్పారు గోల విషయం కాదు. నేతలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు కావండి, జిల్లాల మీ పార్లమెంట్‌కి సంబంధించి కూడా కొన్ని జరుగుతున్నాయి. అక్కడికి సంబంధించి జాయినింగ్స్ విషయం కానివ్వండి, డిసిషన్‌కి సంబంధించి చాలామంది అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. ఏకంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మీ పేరు కూడా ప్రస్తావించారు దానికి సంబంధించి. ఆ విధంగా మీరు జిల్లా నాయకులు కూడా మీ మాట వింటలేరు. అట్లా చెప్పకుండా జాయినింగ్స్ అనేది జరుగుతున్నదన్న దానికి మీరు ఎలా చూస్తారు సార్? నిజంగానే అది జరుగుతుందా? జాయినింగ్ పెద్ద ఏం కాదు. జాయినింగ్ ఈయన ఒక్కడు, ఇంకెవరు జాయిన్ అయ్యిండు నాకు తెలియదు. గోల్ బాలరాజు తప్ప ఎవరు కాదు. జాయినింగ్ అని కాదు, కొంచెం పార్టీ పోస్టర్లా కొంచెం అసంతృప్తి, కొంచెం కాదు చాలానే ఉంటాయి. ఎంతోమంది పని చేసిన వాళ్ళకి దొరకలేదు, పని చేయని వాళ్ళకి దొరికినాయి, ఇవన్నీ ఉంటాయి. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎవరు నిర్ణయం తీసుకుంటారు, ఎందుకు నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి, ఈటల గారు అనుకోండి, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకో ఇంత బేకారుగా అన్ని చేసిండ్రు, దానికి కారణం ఉంటుంది. అయితే ఒకటే అది పెట్టుకోవాలి, ఏంటంటే బీజేపీ పార్టీ వేరే పార్టీ తీరు కాదు. అది పార్టీ ప్రెసిడెంట్, పాపులర్ ప్రెసిడెంట్ అవసరం ఉండదు, సిన్సియర్ ప్రెసిడెంట్ అవసరం ఉండాలి. ఇట్లా పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉండాలి. ఆయన ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకున్నా పర్వాలేదు, ఆయన 90% ఎలక్షన్లో కొట్లాడారు. అటువంటి వాళ్ళు ఉంటారు పార్టీలో చాలామంది. అండ్ అది అవసరం, ఎందుకంటే ఆర్గనైజేషన్ బేస్ పార్టీ కదా. వేరే పార్టీలో పాపులర్ మోస్ట్ మనిషి, ఆ జిల్లాలో పాపులర్ ఎవరు ఉంటారో, ఆ మండల పాపులర్, వాళ్ళకి ఆ పోస్ట్ వస్తాయి. ఇక్కడ అట్లా రాని అవసరం లేదు. అయితే ఇది మాకు అడ్జస్ట్ అవుతుంది, టైం పడుతుంది.